ఇంటింటికి మంచినీరు అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జలజీవన్ మిషన్ నిధుల్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేస్తే కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు ఇచ్చే ఉద్దేశంతో ప్రధాని మోదీ జలజీవన్ మిషన్ ను ప్రారంభించారు. 2019లో ఈ స్కీమ్ ప్రారంభమైనప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పనులు నత్తనడకన నడిచాయి. ఇక 70 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అవసరం కాగా కేవలం 26 కోట్ల రూపాయలు చాలంటూ జగన్ కేంద్రానికి లేఖ కూడా రాశారు. దీనిలో తొలి విడతగా 4,000 కోట్లు కేంద్రం ఇస్తే రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన డబ్బును కూడా జగన్ కేటాయించలేదు. బిల్లులు సమర్పించాలనే ఉద్దేశంతో మొక్కుబడిగా పైప్ లైన్ పనులు వరకు చేసి నీళ్లు ఇవ్వటం మాత్రం మర్చిపోయారు. అయితే ఈ వ్యవహారం మాత్రం బయటకు రాకుండా గత పాలకులు జాగ్రత్త పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాలకు సంబంధించిన శాఖలను డిప్యూటీ సీఎం పవన్ కు చంద్రబాబు అప్పగించారు. ప్రధాని మోదీ కలలు సాకారం చేయాలని సీఎం చంద్రబాబు తనపై నమ్మకంతో ఉంచిన బాధ్యతను నెరవేర్చాలని సంకల్పించిన డిప్యూటీ సీఎం వివిధ ప్రాంతాలలో గ్రామాలకు స్వయంగా వెళ్లి మంచినీటి సరఫరాపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా మంచినీరు సరఫరా లేకపోవడంతో ఆశ్చర్యపోయిన పవన్ అసలు రాష్ట్రంలో జలజీవన్ మిషన్ అమలు, నిధులు వెచ్చించిన అంశాలపై అధికారులు ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జగన్ సర్కార్ చేసిన నిర్వాకం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కూటమి ప్రభుత్వంలో ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలని, కేంద్రం ఇచ్చే నిధులు పూర్తిగా సద్వినియోగం చేయాలని ఆదేశించారు. జలజీవన్ మిషన్ పై అధికారుల్లో అవగాహన కల్పించి వారికి పూర్తి బాధ్యతలు అప్పగించాలని డిప్యూటీ సీఎం పవన్ నిర్ణయించారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు, వాటి ద్వారా నాణ్యమైన మంచినీటిని అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని పవన్ స్పష్టం చేశారు. 2019 ఆగస్టులో ప్రారంభమైన నీటిని అందించడానికే పరిమితం అయ్యారని, 2024 నాటికి మరింత బలోపేతం చేసి ప్రతిరోజు నీటి సరఫరా చేయాలన్నారు. 55 లీటర్లు ఒక మనిషికి ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ కలను మరింత సాకారం చేసేలా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఈ వర్క్ షాప్ ఎందుకు పెట్టామంటే ప్రతి 26 జిల్లాల నుంచి వచ్చిన అధికారులందరికీ కూడా మీ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, దాన్ని ఎలా దీన్ని అంటే మీ ఇన్పుట్స్ కావాలి. ఎందుకంటే ఒకసారి కేవలం ఒక సెంట్రల్ కమాండ్ నుంచి కనుక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ప్రతి జిల్లాకి వెళ్ళి కనుక్కోవాలని చాలా రివ్యూ మీటింగ్స్లో ఉంటే దాని నుంచి ఉత్పన్నమైంది ఈ వర్క్షాప్. టు ఫుల్ఫిల్ ది డ్రీమ్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ టు గివ్ సస్టైనబుల్ వాటర్ with a per capita of 555 liters per day as on now, and in future it should be never ending supply of water. That is the final objective of Jal-Jeevan Mission. జలజీవన్ మిషన్ ను గత ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసింది, ప్రజలను ఎలా మోసం చేసిందనే విషయాలను కూడా ఈ వర్క్ షాప్ లో పవన్ వివరించారు. పొలిటికల్ గా ఆకాశవంత పందిరి వేస్తామన్నట్లుగా హామీలు ఇస్తామని, కానీ ఆచరణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని పవన్ వివరించారు. గత పాలకుల తప్పిదాల కారణంగా తాము పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సవాళ్లను పవన్ ప్రస్తావించారు. గత వైసీపీ పాలన మొత్తం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారని, నీరెలా తెస్తారో చూడకుండా పైపులు మాత్రం వేసి వదిలేశారంటూ పవన్ విమర్శించారు. బేసిక్ జల్ జీవన్ మిషన్ మన కేంద్ర ప్రభుత్వం, మనం సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళందరూ అడిగిందంటే మీ గత ప్రభుత్వం మీరు చేసినవన్నీ చాలా అబ్సర్డ్గా ఉన్నాయి. మేము అడిగింది ఏంటంటే పర్మనెంట్ అంటే సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి రావాలి. అంటే బేసిక్గా వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మీకు రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుంటేనే ఇది ఇస్తుంది. మీరు పైప్ లైన్కి మేము ఇవ్వం, మీరు రిజర్వాయర్ నుంచి తీసుకొని మీరు అది ప్రజలకు ఇవ్వాలి, అంతేగాని గ్రౌండ్ వాటర్ నుంచి కాదు ఇదని చెప్తే. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 4,000 కోట్లు కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు. ఏదో 1-2 స్కీములు తప్ప మిగతావన్నీ కూడా అంటే ముందు పైపులు కొనేశారు. ఫస్ట్ ఎక్కడైనా సరే మనం నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేది గుర్తించడం మానేసి ముందు పైపులు వేసేశారు. అవసరమైతే ఒక బోర్ పాయింట్ తవ్వేశారు. మొత్తం మీద జగన్ ప్రభుత్వం చివరికి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మంచినీరు అందించే జలజీవన్ మిషన్ పథకాన్ని కూడా పక్కదారి పట్టించి నిధులను స్వాహా చేశారు. ఈ విషయం తెలుసుకుని సమావేశానికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు.